వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి అంటూ ఏటీపీ రోడ్డులో మొక్కలు నాటిన జనసేన నాయకులు, ప్రముఖ వైద్యులు దానేటి శ్రీధర్. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జనసేన నాయకులు, ప్రముఖ వైద్యులు దానేటి శ్రీధర్ పిలుపునిచ్చారు. నగరంలోని ఏటీపీ రోడ్డులో వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో కలిసి శుక్రవారం ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా దానేటి శ్రీధర్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యకులు కొణిదెల పవన్ కళ్యాణ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి ఎంతో పాటుపడ్డారని తెలిపారు. జనసేన పార్టీ ఆశయ సాధనలో భాగంగా శ్రీకాకుళం నగరాన్ని గ్రీనరీగా మార్చాలన్నదే ఆయన లక్ష్యమని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని దానేటి శ్రీధర్ కోరారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, ఇంజనీరింగ్ విద్యార్థులు గోపాల్, మోహన్, తరుణ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన రణస్థలం సర్పంచ్ పిన్నింటి వెంకట భానోజీ నాయుడు. శుక్రవారం శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర సర్పంచుల సంఘ ఆర్గనైజేషన్ సెక్రటరీ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యకులు మరియు రణస్థలం సర్పంచ్ పిన్నింటి వెంకట భానోజీ నాయుడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిలో నారా చంద్రబాబు నాయుడు సర్పంచులకు ఇచ్చిన గౌరవానికి ప్రతీకగా శ్రీకాకుళంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన గొండు శంకర్ కి రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యకులు బివి రాజేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు జిల్లాలో గల సర్పంచులు అందరూ అభినందించారు. వీరితో పాటు ముఖ్య నాయకులు ఆనపు రామకృష్ణ, జనసేన నాయకులు బసవ గోవిందరెడ్డి, ఎక్స్ఎంఈఓ పిన్నెట్టి సూర్యనారాయణ, రావాడ ఎక్స్ సర్పంచ్ పైడిభీమవరం సర్పంచ్ రౌతు శ్రీను, మధుబాం సర్పంచ్ బగాది అప్పలనాయుడు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గొండు శంకర్. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని శుక్రవారం శ్రీకాకుళం ఎన్డీఏ శాసనసభ అభ్యర్థిగా గెలుపొందిన గొండు శంకర్ దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఘనస్వాగతం పలికి తదుపరి అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యులు అందజేశారని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. జనసేన పార్టీ విజయోత్సవ మహాసభలో ప్రచార కమిటీ, ఉత్తరాంధ్ర సమన్వయ కమిటీ సభ్యులు, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ దానేటి శ్రీధర్ పాల్గొన్నారు. సమిష్టిగా సాగుదాం, జనసేన పార్టీని మరింత బలోపేతం చేద్దామని, ఈ విజయాన్ని బాధ్యతగా తీసుకుని ముందుకు సాగుదామని జనసేన పార్టీ ప్రచార కమిటీ, ఉత్తరాంధ్ర సమన్వయ కమిటీ సభ్యులు, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ దానేటి శ్రీధర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో పవన్ కళ్యాణ్ చేపట్టబోయే ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రతి నియోజకవర్గం నుంచి బస్సును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నగరంలోని ఏటీపీ రోడ్లో ఉన్న బృందావనం హోటల్లో జనసేన పార్టీ విజయోత్సవ ఉమ్మడి జిల్లా మహాసభను పార్టీ జిల్లా అధ్యకులు పిషిని చంద్రమోహన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ దానేటి శ్రీధర్ మాట్లాడుతూ భారతదేశ రాజకీయాల్లోనే జనసేన పార్టీ సాధించిన విజయం ఓ చరిత్ర అని కొనియాడారు. పవన్ కళ్యాణ్ సాగించిన పోరాటం వల్లే కూటమి అభ్యర్థులందరూ అత్యధిక మెజారిటీలు సాధించడానికి సాధ్యమైందన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన త్యాగం వల్లే కూటమికి గొప్ప విజయం వరించిందని పేర్కొన్నారు. వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ నినాదంతో ముందుకు సాగి 100% పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారని వివరించారు. ఎన్నికలకు వెళ్లే సమయంలో 10% ఓటింగ్ ఉన్న జనసేన పార్టీకి లెక్కింపు అనంతరం 30% పెరిగిందని చెప్పారు. రానున్న 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఈ 30% 60% చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేశారు. పార్టీలో వర్గ విభేదాలకు, గ్రూపులకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ముందుకు సాగుదామని దానేటి శ్రీధర్ పిలుపునిచ్చారు. 2029లో పవన్ కళ్యాణ్ ను సీఎం చేయటమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని జనసైనికులను కోరారు. పట్టుదల, అంకిత భావంతో పనిచేసిన జనసేన నాయకులకు, కార్యకర్తలకు, జన సైనికులకు, వీర మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీ జిల్లా అధ్యకులు పిషిని చంద్రమోహన్ మాట్లాడుతూ గెలిచామనే గర్వం లేకుండా దీనిని ప్రజలు అందించే ఒక బాధ్యతగా తీసుకుని ప్రజలకు సేవ చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారని, ఆ విధంగా జన సైనికులు పనిచేయాలని కోరారు. రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తానని పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు ఆయనకు 100% విజయాన్ని అందించారని చెప్పారు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం అనంతరం జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి జన సైనికులకు, వీర మహిళలకు సముచిత స్థానం కల్పించడం జరుగుతుందన్నారు. ఈ విజయోత్సవ సభలో జనసేన నాయకులు దుర్యోధన్ రావు, బైపల్లి ఈశ్వర్రావు, నియోజకవర్గ సమన్వయకర్తలు కోరాడ సర్వేశ్వరరావు, పేరాడ రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియం ని టీడీపీ నాయకులతో కలిసి సందర్శించిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్.
తనకు భారీ విజయాన్ని అందజేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు గాను ఎమ్మెల్యే గొండు శంకర్ చేపట్టిన కార్యక్రమం థ్యాంక్స్ గివింగ్ యాత్ర. ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ నాయకులతో కలిసి గొండు శంకర్ గురువారం స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియం పిఎస్ఎన్ఎంహెచ్ స్కూల్ ను సందర్శించి వాకర్స్ తో మాట్లాడారు. తన భారీ విజయానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విచ్చేసిన తనను ఆదరించడంతో పాటు ఎన్నికల్లో భారీ మెజారిటీని అందించడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వాకర్స్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. తనపై వారికి ఉన్న నమ్మకాన్ని ఒమ్ము కానివ్వకుండా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, సమస్యలు పరిష్కరిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. అన్నదానం ఇచ్చే సంతృప్తి మరే దానమూ ఇవ్వలేదని శాసనసభ్యుడు గొండు శంకర్ పేర్కొన్నారు. పేదల ఆకలి తీర్చాలన్న సంకల్పంతో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను వైకాపా ప్రభుత్వం తొలగించడంతో ఏడాది క్రితం గొండు శంకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్నా క్యాంటీన్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. నేటికి 415 రోజులుగా నగరంలో కొనసాగుతున్న క్యాంటీన్ ద్వారా నిత్యం వందలాది మంది ఆకలి తీరుస్తున్నారు గొండు శంకర్. ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో అన్నా క్యాంటీన్ నిర్వహణ తీరుపై ఆరా తీసిన ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. కూడు గూడు గుడ్డ అన్న నినాదంతో తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ ప్రారంభిస్తే ఆయన అడుగుజాడల్లో చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారని అన్నారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైకాపా అరాచకత్వంతో అన్నా క్యాంటీన్లను మూసేసి పేదవాడి పొట్టను కొట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైనుల సంక్షేమానికి కృషి చేస్తానని గొండు శంకర్ హామీ ఇచ్చారు. కూటమి అభ్యర్థి గొండు శంకర్ ఘన విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అరసవిల్లి శ్రీశైన సంఘ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు గురువారం నిర్వహించారు. శ్రీశైన సంఘ నాయకులు రాయపల్లి అర్జున్ బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు శాసనసభ్యులు గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి విజయానందాన్ని శ్రీశైన సామాజిక వర్గంతో పంచుకున్నారు. అనంతరం సంఘ నేతలు గొండు శంకర్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో తనకు రికార్డు స్థాయి మెజారిటీ రావడానికి శ్రీశైన సామాజిక వర్గం కూడా భాగస్వామ్యమైందని అన్నారు. తన విజయానికి సహకారం అందించిన వారికి అండగా ఉంటానని, వారి సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. గతంలో నాయకుల కంటే మెరుగైన పాలన అందించడమే నా లక్ష్యమని ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనల గడువు ముగిసే నేపథ్యంలో కూటమి ఘన విజయాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ కేంద్రమైన నగరంలోని 7 రోడ్ల కూడలిలో మహనీయుల సంస్కరణ కార్యక్రమం గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గొండు శంకర్ కోడెలలో ఉన్న టీడీపీ వ్యవస్థాపకులు, ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు, జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేసిన కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు విగ్రహాలతో పాటు మున్సిపల్ మాజీ చైర్మన్ అందవరపు వరం, నాటితరం నాయకులు బొడ్డేపల్లి రాజగోపాలరావు, గొర్లె శ్రీరాములు నాయుడు విగ్రహాలకు టీడీపీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలుత తనను తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిపించిన చిక్కోలు గడ్డకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి పట్టం కట్టిన ప్రజలకు, నియోజకవర్గంలో తనకు చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో ఆధిక్యతను అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ప్రజా విజయమని అభివర్ణించిన ఆయన విజయాన్ని ప్రజలకే అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి తరుణంలో పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ను, జిల్లా అభివృద్ధికి కృషి చేసిన నాయకులను స్మరించుకుంటున్నామని, వారిని ఆదర్శంగా తీసుకుని అంతకు మించిన పాలన అందించడమే తమ లక్ష్యమని శంకర్ స్పష్టం చేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ది పదంలో నిలిపేందుకు ఎంపీ రామ్మోహన్ నాయుడుతో కలిసి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో పాటు మేనిఫెస్టోను చిత్తశుద్దితో అమలు చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి, వరం తనయులు అందవరపు ప్రసాద్, అందవరపు సంతోష్, నగర పార్టీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గొండు శంకర్ గెలుపు అన్ని వర్గాలను ఆనందోత్సవాల్లో ముంచెత్తింది. ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలుపొందిన గొండు శంకర్ కు అన్ని వర్గాల నుండి అభినందన వెల్లువలు ముంచెత్తుతున్నాయి. ఫలితాలు వచ్చి 3 రోజులు గడుస్తున్నా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు అభిమానులు తరలి వస్తుండటంతో విశాఖ ఏ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయం సందడిగా మారింది. అధికారులు, అనధికారులు, అభిమానులు, కూటమి పార్టీ నేతలు శాసనసభ్యుణ్ణి అభినందించేందుకు కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు సందర్శకులతో కార్యాలయం హడావుడిగా మారుతోంది. అఖండ మెజారిటీతో ప్రజల ఆశీర్వాదంతో గెలుపొందిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, అలాగే పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషకు అభినందనలు తెలియజేసిన మాజీ మంత్రి సీదిరప్పలరాజు.
అఖండ మెజారిటీతో ప్రజల ఆశీర్వాదంతో గెలుపొందిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అలాగే పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అభినందనలు తెలియజేశారు. శుక్రవారం ఆయన ప్రగతి భవనం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ఉద్దానం ప్రజల ఊపిరిగా నిలిచిన కిడ్నీ సూపర్ స్పెషాలిటీ రీసెర్చ్ ఆసుపత్రిపై కొంతమంది తెలుగుదేశం నేతలు దాడికి పాల్పడుతున్నారని అన్నారు. వైఎస్సార్ కిడ్నీ ఆసుపత్రి పేరును అలాగే శిలాఫలకాలను ఆసుపత్రిలో ఉన్న కొంత ఫర్నిచర్ ను ధ్వంసం చేయటం వెనుక సమాజానికి ఏం సందేశం ఇవ్వనున్నారని ప్రశ్నించారు. పలాస నియోజకవర్గం ప్రజలు గౌతు శిరీష్ ను గెలిపించారని దానిని ఆమె సద్వినియోగం చేసుకుని ఈ నియోజకవర్గానికి మరింత ప్రగతి పదంలో నడిపించాలని సీదిరి అప్పలరాజు కోరారు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తెచ్చారు 150 కోట్లతో బ్రహ్మాండంగా జరుగుతుంది. దాన్ని పూర్తి చేయించండి. శివారు ప్రాంతం వరకు 2 పంటలకు సరిపడా నీరు వస్తుంది. ఇవి చేయండి. మీ పేరు రాసుకోండి దాని మీద. ఇది పద్ధతి కాదని నేనైతే ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. మీ కోపం ఉంటే మా మీద చూపించండి. ఇది మన ఊపిరి. ఈ హాస్పిటల్ మన అందరి అస్తిత్వానికి ఇది ఒక ప్రతీకి. ఈ ప్రాంతం వాళ్ళు వెనుకబడ్డారని, ఈ ప్రాంతం వాళ్ళు నష్టపోతున్నారని, ఈ ప్రాంతం వాళ్ళు శాపానికి గురయ్యారని జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం శంకుస్థాపన చేసి ప్రారంభం చేసినటువంటి ఒక గొప్ప మణిహార్ని. దయచేసి దీని ప్రతిష్టకు భంగం కలిగించే పనిని మాత్రం చేయొద్దని చేతులు జోడించి నేనైతే అడుగుతా ఉన్నాను. ఊపిరి వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ అండ్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కొన్ని దశాబ్దాలుగా వేల మంది ప్రాణాలు కోల్పోతా ఉంటే శాపగ్రస్తులే ఈ ప్రాంతంలో ఎందుకు పుట్టామరా బాబు అని చెప్పి మాకు ఈ ప్రాంతంలో పుట్టడమే మా శాపమా అని చెప్పి ప్రజలందరూ కూడా ఆవేదన చెందుతూ ఉద్యమాలు బాటపట్టినటువంటి పరిస్థితుల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ ప్రాంత ప్రజలందరి కోసం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి కోసం బ్రహ్మాండమైనటువంటి ఒక హాస్పిటల్ కట్టించి అన్ని రకాల వైద్య సదుపాయాలను అక్కడ అందుబాటులోకి తీసుకొని వచ్చి కిడ్నీ వ్యాధి మూలాలను కనుక్కోవాలని చెప్పి రీసెర్చ్ మొదలు పెట్టాలని చెప్పి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే ఈరోజు అత్యంత బాధాకరమైనటువంటి పరిస్థితులు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నటువంటి పేర్లని డ్యామేజ్ చేసి రిమూవ్ చేశారు. మరి అలాగనే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి శిలాఫలకాల మీద ఉన్నటువంటి పేర్లు బలవంతంగా దాన్ని చించివేసి కింద పడేసినటువంటి సందర్భం. ఎటుపోతున్నామా? ఇదేమి ఎవరి సొంత ఆస్తి కాదు. ఇది ఈ ప్రాంతంలో వేలాది మంది శాపగ్రస్తులై ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎందుకు ఈ ప్రాంతంలో పుట్టామని బాధపడుతున్నటువంటి సందర్భంలో, ప్రాణాలు కోల్పోతున్న సందర్భంలో, ఆవేదన చెందుతున్న సందర్భంలో, ఉద్యమాలు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలకు ఒక సంజీవనిలా, ప్రజలకు ఒక దిక్సూచిల, ప్రజలకు ఒక వెలుగులో నిర్మించినటువంటి ఒక గొప్ప హాస్పిటల్. మీకేమైనా కోపం ఉంటే మా మీద చూపించండి. తెలుగుదేశం నాయకులు ఒకటే చెప్తా ఉన్నాము, మీకేమైనా కోపం ఉంటే మా మీద చూపించండి, మేము భరిస్తాము. మీరు సోషల్ మీడియాలో రకరకాల మాధ్యమాల్లో మీరు ఎలా తిడుతున్నారో, ఎలా దూషిస్తున్నారో ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. మేమేం దానికి కనీసం సమాధానం కూడా చెప్పడం. ప్రజలు మనల్ని కాదన్నారు, వాళ్ళకి అవకాశం ఇచ్చారు కదా అని మేమందరం అన్ని అవమానాలను కూడా భరిస్తూ ఓపికతో ఉన్నాం. కానీ ఏంటి పద్ధతి? మీకు చేతనైతే మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలని మంజూరు చేయించుకోండి. శంకుస్థాపన మీరు చేయండి, ప్రారంభాలు మీరు చేయండి, తాటుకాయ అక్షరాలు పెట్టి మీరు రాసుకోండి. ఎవరు వద్దలేదు కదా, ఎవరు కాదనలేదు కదా. మీరు ఇంకా ప్రమాణ స్వీకారమే చేయలేదు, మీరు ఇంకా ఓతిని సెలవునే కాలేదు. మీరు అప్పుడే విధ్వంసమా?
ప్రభుత్వానికి వినపడటం లేదని మీరు అనుకుంటే, మీ ఆవేదన ప్రభుత్వానికి తెలియడం లేదని మీకు అనుకుంటే, మీ సోదరుడు డాక్టర్ అప్పలరాజు 24 గంటలు కూడా మీకు అందుబాటులో ఉంటాడని, మీ వాయిస్ని ప్రభుత్వానికి తెలియజేయటం, మీ ఆవేదనని ప్రభుత్వం దృష్టిలో పెట్టడానికి, మీ సమస్యని ప్రభుత్వంతో పోరాటం చేయడానికి మీ సోదరుడు డాక్టర్ అప్పలరాజు ఎంటైర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా సిద్ధంగా ఉన్నారని, ఈ క్షణం నుంచే మీకోసం పనిచేయటం మొదలు పెడుతున్నామని సందర్భంగా తెలియజేస్తూ, మరొక మారు తెలుగుదేశం శ్రేణులకి ఈ రకమైనటువంటి పనులు చేయండి. ఇది మన ప్రాంతానికి అవమానం. ఎంత కష్టపడి మనం సాధించుకున్నాము, మనకు అవమానం కదా. మన ప్రాంతానికి ఏంటి పలాస వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏంటి అని అనుకుంటారు కదా. మనందరికీ గర్వకారం మీ హాస్పిటల్, ఈ ఇన్స్టిట్యూట్, ఆర్గనైజేషన్. శక్తి వంచన లేకుండా ఎల్లప్పుడూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పలాస నియోజకవర్గం రాష్ట్రంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని గౌతు శిరీష కృషి చేయాలని కోరారు. కిడ్నీ ఆసుపత్రిపై దాడి చేయడం ప్రభుత్వంపై దాడి చేయడమేనని, ఏ ఒక్కరి సొత్తు కాదని అన్నారు. తెలుగుదేశం నేతలకు కార్యకర్తలకు ఏదైనా కోపం ఉంటే అది తనపై చూపించాలని సవాల్ విసిరారు. వైకాపా కార్యకర్తలు సానుభూతి పరులపై ఫోన్ల ద్వారా బెదిరింపులు చేస్తున్నారని, ఆస్తులపై విధ్వంసాలు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని, ఇలాంటి చర్యలకు పాల్పడితే చేతులు ముడుచుకునే పరిస్థితి, మనస్తత్వం తనకు కాదని, ప్రజాపక్షంగా ప్రజల తరపున తమ పార్టీ వాణి బాణి వినిపించేందుకు ఒక్క అడుగు కూడా వెనుకంజ వేసేది లేదని అన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.